హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్కీ మైండ్స్. నేను మీ పండు. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. హలో కొంచెం ఆగండి. అప్పుడే వీడియోలోకి ఏంటి, ఫస్ట్ బిగినింగ్ తెలుసుకొని వీడియోలోకి వెళ్ళాలి. వీడియోలోకి వెళ్ళి బిగినింగ్ తెలుసుకుంటే ఏం బాగోదు కదా. అందుకని ఫస్ట్ మా నుంచి స్టార్ట్ చేస్తున్నాను. మా ఊరైతే మేల్వాగు, చాలా పల్లెటూరు. ఇది నల్లమల ఫారెస్ట్ చుట్టూ ఉండి మా ఊరు మధ్యలో ఉంటుంది. అదే మా ఊరు స్పెషాలిటీ. మీరు మా ఊరు కనుక వచ్చినట్లయితే చుట్టూ గ్రీనరీ అండి. పెద్ద 2 మర్రి చెట్లు ఎంట్రన్స్లోనే ఉంటాయి. ఎక్కడైనా మర్రి చెట్లు ఉంటాయి కదా, మీ ఊర్లో స్పెషాలిటీ ఏంటని అనుకోమాకండి. అవి 250 సంవత్సరాల క్రితం మర్రి చెట్లు. ఆ మర్రి చెట్లు కాకుండా వాటికి ఇటువైపు పెద్ద చెరువు, ఇటువైపు మా ఊరు ఉంటుంది. మా ఊరు ఎంత పల్లెటూరు అంటేనండి, ఇప్పుడంటే సిగ్నల్స్ కొంచెం నెట్వర్క్స్ వచ్చే ఇప్పుడు ఎలా ఉంది, కానీ ఇది వరకు అయితే ఒక ఫోన్ కాల్ చేయాలన్నా మా ఊర్లో అయితే సిగ్నల్స్ ఉండేవి కాదు, సెల్ టవర్స్ ఉండేవి కాదు. అంత పల్లెటూరు. ఇప్పుడు మా ఊరికి ఈ వీడియోకి సంబంధం ఏంటో అనుకుంటున్నారా? సంబంధం ఉందండి. ఈ టెంపుల్ అయితే కారంపొడి, మీకు తెలుసు కదండి. కారంపొడి అంటే పల్నాటి యుద్ధం, నాగమ్మ, బ్రహ్మనాయుడు చరిత్ర అందరికీ తెలిసే ఉండాలి. మాదైతే పల్నాడు, కారంపొడి పక్కనే. ఈ టెంపుల్ కారంపొడి మండలంలోని పేటసన్నిగల్ల టెంపుల్. ఈ టెంపుల్ అయితే నరసింహస్వామి టెంపుల్. నరసింహస్వామి అంటే తెలుసు కదండి, చాలా పవర్ఫుల్. ఈ స్వామి అయితే మా కులదైవం. మేమైతే మా ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా ముందు ఈ స్వామి వారిని దర్శించుకొని ఆశీస్సులు తీసుకొని మోయన ఇచ్చే మేము ఆ ఫంక్షన్ స్టార్ట్ చేస్తాం. అది మా సెంటిమెంట్. ఇక్కడ స్వామివారు ఆదిలక్ష్మి, చెంచులక్ష్మి అమ్మవార్లతో కొలువై ఉన్నారు. మీరు చూసినట్లయితే ఇది పెద్ద కొండ ఏమి కాదండి, ఒక మినీ కొండ. ఎక్కవచ్చు ఎవరైనా సులభంగా. ఈ కొండ అంతా ఒక రాతి కొండ అండి, పెద్ద రాతిలాగా ఉంటుంది. ఈ రాతికే స్వామివారు వెలవడం జరిగింది. ఇక్కడ వెలిసి స్వామివారిని చూసి గుడి కట్టడం జరిగింది. ఈ గుడి కట్టిన తర్వాత ఇంకొక కొత్త విగ్రహాన్ని తెచ్చి ప్రతిష్ఠించడం జరిగింది. మీరు చూసి ఉండొచ్చండి. చూడండి, నేను వీడియోలో మొత్తం షూట్ చేశాను. అసలు ఆ కొండ ఎలా ఉంది ఏంటి. చూసినట్లయితే మరొక స్పెషాలిటీ కూడా ఉందండి. అదే నేను తమ్నైల్లో పెట్టాను కదా, కోనేరు. ఆ కోనేరు గురించి కూడా నేను మొత్తం డీటెయిల్స్ మీకు చెప్తాను. నేను చూపిస్తున్నాను చూడండి. నేను కిందికి వెళ్ళి తీసిన వీడియో కూడా ఉంది, అది కూడా నేను మీకు చూపిస్తాను. ఈ టెంపుల్ గురించి మీకు ఇంకొక విషయం కూడా చెప్పాలండి. నేను ఇందాక వీడియో స్టార్టింగ్లో చూపించాను కదండి, ఒక ఫ్యాక్టరీ లాంటిది. అదే శ్రీచక్ర సిమెంట్ ఫ్యాక్టరీ. ఈ ఫ్యాక్టరీ కింద ఈ చుట్టుపక్కల ఉన్న టెంపుల్స్ అన్నీ ఉంటాయి. ఈ టెంపుల్స్కి కావాల్సిన ఏవైనా సరే ఆ ఫ్యాక్టరీ వాళ్ళే చూసుకుంటారు. ఇక్కడ ఉన్న అర్చకులకి శాలరీ మొత్తం ఈ ఫ్యాక్టరీ వాళ్ళే ఇస్తారు. ఇక్కడైతే ప్రతి శనివారం అన్నదానం కూడా జరుగుతుంది. కావాలంటే మనం కూడా ఒక శనివారం అలాగా మనీ ఖర్చు పెట్టుకొని మనం కూడా పెట్టాలంటే పెట్టవచ్చు. ఇక్కడ స్వామివారి జయంతి రోజున కళ్యాణం నిర్వహిస్తారు. ఈ కళ్యాణానికి ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాల ప్రజలందరూ వచ్చి చాలా సంబరంగా జరుపుకుంటారు. మీరైతే ఈ టెంపుల్ విజిట్ చేయాలనుకుంటే కళ్యాణం రోజైనా రావాలి, లేదంటే రైనీ సీజన్లో రండి. ఎందుకు రైనీ సీజన్లో అంటే ఇక్కడ రాతి కొండలు ఉంటాయి కదండి, ఆ పైన ఇందాక చూపించిన కదా, అక్కడ నుంచి వాటర్ అనేవి కిందకి పడితే వాటర్ ఫాల్స్ లాగా అసలు చూడడానికి ఎంత అందంగా ఉంటుందంటే చెప్పలేమండి. మీరు చూడాలి అనుకుంటే కళ్యాణం రోజైనా రండి, లేదంటే శనివారం కానీ, లేదంటే వర్షం పడేటప్పుడే మీరు చూడాలి. అదిగో స్వామివారిని చూస్తున్నారు కదండి, ఇక్కడ కనిపిస్తుంది కదండి. లెఫ్ట్ సైడ్ అయితేనేమో వెలిసిన విగ్రహం అండి, రైట్ సైడ్ పెట్టింది అయితే ప్రతిష్ఠించిన విగ్రహం. మీరు వీడియోలో క్లియర్గా చూడొచ్చు. ఇక్కడ స్వామివారి ఇద్దరి అమ్మవార్లతో ఉండరండి, ఆదిలక్ష్మి అమ్మవారితోనే ఉంటారు. చెంచులక్ష్మి అమ్మవారు స్వామివారి మీద అలిగి వేరే కొండ మీద వెళ్ళి ఉంటారు. అది కూడా నేను మీకు వీడియోలో చూపిస్తాను. చూడండి, ఇటువైపు ఉన్నది ప్రతిష్ఠించిన విగ్రహం అండి. నేనైతే చూడండి గట్టిగానే దండం పెట్టి గట్టి మొక్కేశాను. అది మాత్రం తీరితే ఐఎమ్ హ్యాపీ. ఈ టెంపుల్ని అయితే ఇంతకు ముందు కంటే ఇప్పుడు చాలా బాగా డెవలప్ చేశారు. ఎలా అంటే మా రిలేటివ్స్ మ్యారేజెస్ కానీ ఏమన్నా ఇక్కడే జరిగేవి. అప్పుడైతే ఇంత ఫెసిలిటీస్ లేవండి. ఇక్కడ మ్యారేజ్ చేసుకోవడానికి అయితేనేమి, ప్రతి శనివారం అన్నదానాలకు అయితేనేమి, యాగాలు చేయడానికి అయితేనేమి, టాయిలెట్స్ అయితేనేమి చాలా బాగా డెవలప్ చేశారు. చాలా బాగుంది. వెళ్ళిన రీజన్ ఏంటంటే మా అక్క వాళ్ళ పిల్లలు ఉన్నారండి, వాళ్ళకి అన్నప్రాసన. ఒకరైతే బంగారం పట్టుకున్నారు, ఇంకొకరైతే బుక్ పట్టుకున్నారు. ఇద్దరా అనుకున్నారు, ట్విన్ బేబీస్ అండి. ఆ రోజు పూజ అయితే మొత్తం మాదేనండి. ప్రశాంతంగా దేవుణ్ణి చూసి ప్రశాంతంగా మా కోరికలన్నీ కోరుకొని అందరం ప్రశాంతంగా అన్నప్రాసన అయితే ముగించుకున్నాము. ఇక్కడ ఇదిగోండి, మీరు కింద నుంచి చూస్తే టెంపుల్ వ్యూ ఎలా ఉంటుంది. అది టెంపుల్ అనమాట. కిందకైతే మెట్లు ఉంటాయండి, ఆ మెట్లు దిగి మనం కిందకు వచ్చేయచ్చు. అక్కడైతే చూసారు కదండి, రాతి కింద ఉంటుంది అనమాట కోనేరు. తమ్నైల్లో పెట్టింది కదా, ఏంటా రహస్యం అని అనుకుంటున్నారా? చెప్పేస్తున్నాను. అదే కోనేరు అండి స్వామివారిది.
అక్కడ వాటర్ ఉంటాయి కదండి, నేను దిగుతున్నాను చూడండి. ఆ వాటర్ అనేవి ఎక్కడి నుంచి వస్తాయో ఎవరికి తెలియదండి. మొత్తం కింద వైపు చూసినా మొత్తం రాయే ఉంటుంది. వేసవి కాలంలో అయినా సరే అక్కడ 1 డ్రాప్ వాటర్ కూడా తగ్గవు. అది ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎలా వస్తున్నాయి అన్నది అందరికీ ఒక మిస్టరీగానే ఉంటుంది. అసలు ఈ వాటర్ ఎక్కడి నుంచి వస్తున్నాయి అని కనుక్కోవడానికి ఇంజన్స్ పెట్టేసి ఆ వాటర్ అన్ని తోడారు. అయినా కానీ వస్తూనే ఉన్నాయి వాటర్ అయితే. అక్కడున్న వాటర్ ఎక్కడైనా మీరు ఒకటి చూసినట్లయితే ఒక వాటర్ని ఒక దగ్గరే అలాగే ఉండిపోతే ఆ వాటర్ ఖచ్చితంగా పాడైపోతాయి. మనం ఇక్కడ చూసినట్లయితే స్వామివారి మహత్యం అనే చెప్పుకోవాలి. అక్కడ వాటర్ మాత్రం ఎప్పటికీ పాడవవు, ఎప్పటికీ ప్రవహించవు, అక్కడే ఉంటాయి కానీ పాడవవు. ఈ వాటర్నే ప్రతి శనివారం మనం అన్నదానంలో కావాల్సిన వాటన్నిటికీ ఈ వాటర్నే యూజ్ చేసుకుంటారు. ఇక్కడ నేను మీకు చూపిస్తుంది అయితే పైకి వెళ్తున్నామండి. అదే చెప్పాను కదా, అమ్మవారు స్వామివారి మీద అలిగి వెళ్ళారని. అలా అలిగి వెళ్ళిన అమ్మవారు వేరే కొండ మీద కొలువై ఉన్నారు. నేను పైకి ఎక్కి మరీ చూస్తున్నాను. ఎండ చాలా ఎక్కువగా ఉందండి, అయినా మీకోసమే వీడియో తీశాను. పైకి ఎక్కి చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ ఈ స్వామివారి దర్శనం అయిపోయిన తర్వాత అమ్మవారిని కూడా దర్శించుకుంటారు. అక్కడ వ్యూ కూడా చాలా బాగుంటుంది. అది కూడా కొండేనండి, కానీ మినీ కొండే, పెద్దగా శ్రమ పడాల్సిన అవసరం ఉండదు, సింపుల్గానే ఉంటుంది, ఎక్కి చూడొచ్చు. ఇక్కడ అంటే అంతగా డెవలప్ ఏం చేయలేదు కానండి, పర్లేదు, బాగానే ఉంటుంది. ఇక్కడ చుట్టూ చూపిస్తున్నాను చూడండి, మీకు అసలు ఎంత గ్రీనరీగా ఉందో చూడండి. చుట్టూ చెట్లు, టెంపుల్ అసలు ఎంత అందంగా ఉంటుందంటే అంత అందంగా ఉంటుందండి. మీకు కనుక వీలుంటే ఖచ్చితంగా ఒక్కసారైనా విజిట్ చేయాల్సిందే. ఇక్కడ చూడండి, మాది అన్నప్రాసన అయితే అయిపోయింది. అక్కడ మా బావ, నేను, మా ఫ్రెండ్, ఇటు చూస్తే మా అక్క వాళ్ళు, మా అత్తయ్య అందరం భోజనాలు అయితే తింటున్నాం. మేమైతే సర్వ్ చేస్తున్నాం. ఆ పక్కన ఉంది మా పెద్ద బావ, వైపు ఉందేమో మా చిన్న బావ. ఆ రోజు వెరైటీస్ అయితే చాలానే ఉన్నాయండి. బొబ్బట్లు కన్ఫామ్ అంట కదా అన్నప్రాసనకి, అందుకని బొబ్బట్లు కూడా వేశారు. ఇక్కడైతే నేను, మా బావ, మా ఫ్రెండ్ అయితే అందరికీ వడ్డీ చేసాం. అందరూ తిన్నాక మేము కూడా ఒక పట్టు పట్టేసాం. భోజనాలు అయితే చాలా టేస్టీగా ఉన్నాయి. అంటే క్యాటరింగ్ ఇచ్చాంలేండి. మా పెద్దక్కకి అయితేనండి స్వీట్ ఫేవరెట్ అండి. స్వీట్ ఉంటే చాలు, ఇంకా భోజనాలు ఇంకేం అవసరం లేదు. ఆ రోజు అయితే స్వీట్ ఐటమ్స్ ఎక్కువనే చెప్పుకోవాలి. మేమైతే ముందు స్వామివారికి పొంగల్ చేసాము. ఆ పొంగలి, బొబ్బట్లు, బ్రెడ్ హల్వా మొత్తం స్వీటేనండి. చాలా బాగా ఎంజాయ్ చేసాం నేను, మా పెద్దక్క. మా రెండో అక్క పెద్దగా స్వీట్ని ఇష్టపడదు. భోజనాలు తినడం అయితే అయిపోయింది. మిగిలినవన్నీ క్యాటరింగ్ వాళ్ళకి అప్పచెప్పేసాం. ఇక్కడ నుంచి ఇంకొకటండి, నేను మీకోసం ఇంకొక టెంపుల్ కూడా ఉంది ఇక్కడ, చాలా బాగుంటుంది, శివాలయం. ఈ అన్నప్రాసన అయితే శివరాత్రి రోజు జరిగింది. నేను ఆ టెంపుల్ కూడా మీకు చూపించాలని చెప్పేసి వాళ్ళందరూ వేరే కారులో వెళ్ళిపోయారు. నేను, మా అమ్మ, మా ఫ్రెండ్ వాళ్ళు మాత్రం ఈ టెంపుల్ని మీకు చూపించడం కోసం మేము వెనక వైపు ఈ టెంపుల్ని విజిట్ చేసాము. ఈ టెంపుల్ని మీకు చూపిద్దామన్న ఒక్క రీజన్తోనే. ఈ టెంపుల్ అయితే శివాలయం అండి. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ కింద వైపు ఉంటుంది, ఈ కొండ కింద వైపు చాలా బాగుంటుంది. ఇది కదండి, మేమైతే శివరాత్రి రోజు వెళ్ళాము. మేము వెళ్ళే ముందు అయితే టెంపుల్ చాలా రష్గా ఉంటుందేమో, శివరాత్రి కదా అని వెళ్ళాము. కానీ ఈ టెంపుల్లో అయితే ఎవరు లేరండి. మేము చాలా ఫ్రీగా దర్శనం చేసుకున్నాము. ఈ టెంపుల్ అంతా వీడియో తీసాము. మేము మార్నింగ్ అనుకున్నామండి శివరాత్రి రోజు అన్నప్రాసన వచ్చింది కదా, శివాలయానికి వెళ్ళలేమేమోనని. కానీ ఈ వీడియో రూపంలో మేము కూడా శివాలయానికి వెళ్ళాము. యాక్చువల్గా అయితే మా అక్క వాళ్ళకి చెప్పలేదండి మేము ఇలా వెళ్తున్నామని. మేము వెనక వస్తాం, మీరు పదండి అని చెప్పాము. ఇంటికి వెళ్ళి వీడియో చూస్తే మాకు చెప్పకుండా వెళ్ళారని గోల్ చేస్తారు. ఇది టెంపుల్ పక్కనండి. మీరు చూసినట్లయితే ఎదురుగా ఉన్నది ఆంజనేయ స్వామి. ఇక్కడ ప్లాట్ఫామ్ లాగా ఉంది చూడండి. చుట్టూ కూడా చెట్లు ఉంటాయండి. సమ్మర్ కదా, వాటి ఆకులన్నీ పోయి అలా ఉంది. కానీ లేకపోతే వ్యూ చాలా బాగుంటుంది. మేము చిన్నప్పుడు స్కూల్ డేస్లో వచ్చేవాళ్ళమండి. చాలా అవన్నీ గుర్తొచ్చాయి ఇక్కడ చూస్తే. ఇటువైపు ఉన్నదైతే అమ్మవారండి. కోతులు ఉన్నాయి, భయం వేసింది, కానీ చిన్నగా వీడియో తీశాను, అది వెళ్ళిపోయిందిలేండి. ఇక్కడ మీరు చూసినట్లయితే అమ్మవారండి, చూడండి మీరు కూడా, చాలా బాగుంది కదా. పక్కనే వినాయకుడి విగ్రహం కూడా ఉంటుంది, అది కూడా చూపిస్తాను చూడండి. కాళ్ళు అయితే కాలుతున్నాయి, ఎండగా ఉంది, త్వరగా వీడియో తీశాను. అక్కడ నందీశ్వరుడు చెట్టు కింద చాలా బాగా ప్లేస్ చేశారు. ఇటువైపు దానికి ఆపోజిట్ ఇటువైపు ఉంటుందండి ఈ వినాయకుడి స్వామి. మీరు కూడా చూడండి, చిన్నదే కానీ మీరు కూడా ఈసారి ఆ టెంపుల్కి వచ్చినప్పుడు ఈ టెంపుల్ కూడా విజిట్ చేయండి, చాలా బాగుంటుంది. అదిగో చూడండి వినాయకుడి స్వామి, విఘ్నేశ్వరుడు, మీరు కూడా దండం పెట్టుకోండి. ఇక్కడైతే రాముల వారు, ఈ టెంపుల్కి పక్క వైపు అనమాట, అటువైపు అలా ఉంటుంది, ఇటువైపు ఇలా రాముల వారు, లక్ష్మణుడు, సీత అమ్మవారు విగ్రహాలు చూడండి ఎంత బాగున్నాయి.
దీని పక్కనే కొండ మీద వెంకటేశ్వర స్వామి టెంపుల్ కూడా ఉందండి. మాకైతే టైం సరిపోలేదు. నేను ఆ వీడియో కూడా మీకు షూట్ చేసి పెడతాను. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీ ముందుకు వస్తాయండి. షార్ట్స్లో అయితే మా వంటల వీడియోలు ఉన్నాయి, అవి చూసేయండి. లైక్